శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణాంతర్గత రహస్యాలని చెప్పుకుంటూ ఉన్నాం. ధర్ముడికి ఏ సంతానమైంది, అధర్ముడికి ఎలాంటి సంతానం పుట్టారు, ఏం కావాలి అన్నీ చెప్పుకున్నాం. అప్పుడు ఋషులు శ్రీమన్నారాయణమూర్తిని అడిగారు, తండ్రి అసలు ఆ బ్రహ్మదేవుడు ఎట్లా పుట్టాడయ్యా, ఆ బ్రహ్మదేవుడి యొక్క పుట్టుక ఆ అండంలోంచి దేనివల్ల జరిగింది అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి స్వామివారు సమాధానం చెప్తూ, ముందు 100 యోజనాల పద్మం ఒకటి పుట్టిందయ్యా ఆ స్వామి పడుకోనున్నప్పుడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక ఆ పద్మముతో పాటు శారంగము అనేటటువంటి ధనస్సు ధరించినటువంటి నారాయణుడు ఈ రూపంలో చాలా కాలం నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకసారి భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. హిరణ్యగర్భుడు అనేటటువంటి ఓ మహానుభావుడు, ఓ పరమాత్మ స్వరూపం, ఆ అవతారం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ స్వామి మాయతో ముగ్ధుడైన బ్రహ్మ నిద్రిస్తున్న సనాతన పురుషుణ్ణి తట్టి లేపాడు. ఈ విధంగా మధురమైనటువంటి మాట పలికాడు. ఆ పువ్వు మీద బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించినటువంటి ఆయన ఈ విరాట్ పురుషుణ్ణి చూసి తలుచుకొని ఓ మాట అన్నాడు, అస్మిన్నే కార్ణవే ఘోరే నిర్జనే తమసావృతే ఏకాకీ కో భవాంచేతే బ్రూహి మే పురుషర్షభ. ఓ పురుషశ్రేష్ఠ, అంధకారంతో నిండి నిర్జనమైన ఏకార్ణవంలో ఒంటిగా పడుకున్న నువ్వెవరో నాకు చెప్పయ్యా, ఇలా ఒంటరిగా పడుకున్నావేమిటయ్యా ఈ అంధకారంలో అని నమస్కరించి ప్రార్థించాడు. ఆ మాట విని ఆ మేఘగర్జనం లాంటి గంభీరమైనటువంటి ఒక స్వరం, మేఘము గర్జిస్తే ఎలా ఉంటుందో అలాంటి స్వరంతో అద్భుతంగా గరుడధ్వజుడు నవ్వి బ్రహ్మతో ఇట్లా అన్నాడు, ఓ బ్రహ్మ, సమస్త లోకాల సృష్టి సంహారాలు అన్నీ కూడా కావించేవాణ్ణి నేనే, మహాయోగీశ్వరుణ్ణి, పురుషోత్తములైనటువంటి నారాయణుడిగా నన్ను తెలుసుకో. నువ్వు ఎంతమంది రూపాలు చూసినా ఆ అన్నిట్లోకి ఉత్తమమైనటువంటి రూపంగా నన్ను తెలుసుకోవయ్యా. నా లోపలే పర్వతాలు ఉన్నాయి, నా లోపలే మహాద్వీపాలు ఉన్నాయి, అదేవిధంగా 7 సముద్రాలు కూడా నా లోపలే ఉన్నాయ్యా, చుట్టూ ఉన్నాయి. ఈ రకంగా సంపూర్ణమైనటువంటి జగత్తుకి పితామహుడైన నిన్ను కూడా చూడు. ఈ జగత్తు మొత్తానికి నువ్వు తాతలాంటి వాడివయ్యా, తండ్రి లాంటి వాడివి. కాబట్టి ఈ మొత్తము జగత్తంతా కూడా నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఆయన పాత్రని జంపి ఈ విధంగా బ్రహ్మదేవుణ్ణి కూడా చెప్పాడు. విశ్వాత్మయోగీశ్వరుడైన వారికి అన్నీ తెలిసి తండ్రి బ్రహ్మరూపుడైన పురుషుణ్ణి నువ్వెవరు అని ప్రశ్నించాడు. వెంటనే పరమాత్మ కూడా నన్ను వదిలిపెట్టవయ్యా, అసలు నువ్వెవరు, సృష్టిలో నుంచి బయటకు వచ్చావు కదా, నువ్వెవరో కూడా నాకు తెలియాలి కదా, కాబట్టి నువ్వెవరు. వేదనిధి ప్రభువు భగవంతుడైనటువంటి బ్రహ్మ ఓ నవ్వు నవ్వి కమలంలో కాంతి వంటి కాంతి కలిగినటువంటి నేత్రాలతో, అచ్చం తామరాకులు ఎలా ఉన్నాయో అలా కాంతివంతంగా ఉన్నటువంటి నేత్రాలతో కొద్దిగా చిరునవ్వు నవ్వుతున్నటువంటి విష్ణువును చూసి
చాలా మధురమైనటువంటి వాక్కుతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నేనే ధరించేవాణ్ణి, విధానాన్ని నిర్దేశించేవాణ్ణి, నేనే ధరిస్తాను మొత్తాన్ని, ఒక విధానం ఎట్లా ఉండాలి అని నిర్దేశించేవాణ్ణి కూడా నేనే, స్వయంభువుని నేను, ప్రపితామహుణ్ణి, నాలోనే ఈ సంపూర్ణమైనటువంటి విశ్వమంతా కూడా ఉంది, నేను అన్ని వైపులా ముఖాలున్నాయి నాకు అని చెప్పాడు. ఈ విధంగా సత్యపరాక్రముడైన భగవానుడైన విష్ణువు బ్రహ్మమాటను విని అతని ఆజ్ఞ పొంది యోగబలంతో బ్రహ్మ శరీరంలోకి ఆయనే ప్రవేశించాడు. బ్రహ్మ ఆయన నుంచి వచ్చాడు, బ్రహ్మలోకి ఆ తండ్రి వెళ్ళి కూర్చున్నాడు. చూడండి ఎంత విశేషమో. ఆత్మావై పుత్రనామాసి అంటే ఇదే. ఆయన నుంచి ఈయన వచ్చాడు, ఈయన నుంచి మళ్ళీ ఆయన వచ్చాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఉదరంలో దేవతలు, తాపసులు, మనుష్యులతో కూడా సంపూర్ణమైన ముల్లోకాలని చూసి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. తర్వాత నాగరాజుపై పవళించే ఆ అజాతశత్రువైన విష్ణు భగవంతుణ్ణి బ్రహ్మముఖం నుండి బయటికి వచ్చి అతనితో ఇట్లా అన్నారు, ఓ పురుషశ్రేష్ఠుడా, నువ్వు కూడా నా కడుపులోకి ప్రవేశించి ఈ విచిత్రమైనటువంటి లోకాలని చూడు అని చెప్పాడు. ఆ తర్వాత ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి విష్ణువు మాటలన్నీ విని ఆయన్ని అభినందించి కుశధ్వజుడైనటువంటి బ్రహ్మ లక్ష్మీపతి యొక్క ఉదరంలోకి ప్రవేశించాడు. నాయనా, ఇప్పటిదాకా నువ్వేదో సృష్టి చేస్తాను నువ్వు అనుకున్నావు కదా, నా లోపలికి వెళ్ళి లోకాలను చూడవయ్యా అన్నారు విష్ణుమూర్తి. వెంటనే ఆ స్వామివారి యొక్క కడుపులోంచి ఉదరంలోకి వెళ్ళాడు. సత్యవిక్రముడైనటువంటి బ్రహ్మ అనే లోకాలని భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క కడుపు లోపల చూశాడు. ఆయన ఉదరంలో తిరుగుతూ ఉన్నటువంటి విష్ణు ఉదరంలో చివరి భాగం ఎక్కడో చూడలేకపోయాడు. వెళ్ళినటువంటి ఉదరంలో చివరి ఎక్కడ ఉంది అనేది కూడా చూడలేకపోయారు. అంటే ఆ పొట్ట విశ్వం అంతా ఉందో అంత ఉంది. బ్రహ్మదేవుడే పొట్టని మొత్తాన్ని పరిపూర్ణంగా లోపలికి వెళ్ళి చూడలేకపోయాడు. నాగరాజుపై పవళించే అజాతశత్రువైన విష్ణువుని బ్రహ్మముఖం నుంచి బయటికి వచ్చి ఈ విధంగా అడిగాడు, ఓ పురుషశ్రేష్ఠుడా, నా ఉదరంలో ప్రవేశించి నువ్వు విచిత్ర లోకాలని చూడమని చెప్పావు. నేను ఇవన్నీ చూస్తున్నాను, నాకు అంతేమిటో ఆదేమిటో ఏం కనిపించట్లేదు. జనార్దనుడు ఇంద్రియాల ద్వారాలన్నింటినీ ఒక్కసారిగా మూసేశాడు. చెవులు, కళ్ళు అన్నీ ఇక బ్రహ్మదేవుడికి బయటికి వచ్చేటటువంటి అవకాశం లేకుండా మొత్తము మూసివేశాడు ద్వారాలన్నీ. అప్పుడు బ్రహ్మ అతని నాభిలో ద్వారాన్ని కనుక్కున్నాడు. నాభి అనేటటువంటి ద్వారాన్ని మనకు కనుక్కున్నాడు. మీరు చూడండి, కారులో కానీ బస్సుల్లో కానీ ఎమర్జెన్సీ డోర్స్ అని ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా కడుపులోకి వెళ్ళాడు. ఈ కడుపులోకి వెళ్ళినటువంటి బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆ జనార్దనుడు అన్నీ మూసేశాడు. చెవులు, కళ్ళు, నవరంధ్రాలు ఏమి మనం చెప్తామో శిరస్సు మీద కళ్ళు, నాసికా ద్వారాలు, నోరు, చెవులు, మలమూత్రాల విసర్జన చేసేటువంటి రంధ్రాలు, అదేవిధంగా ఈ పైన ఉండే బ్రహ్మరంధ్రం అన్నీ మూసేశాడు. అన్నీ మూస్తే ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది. అదేమిటయ్యా అంటే నాభి. ఈ నాభి కమలంలోంచి ఆ బ్రహ్మదేవుడు ఈ పుష్పముతో సహా ఛేదించుకొని బయటికి రావటం అనేటటువంటిది జరిగింది. ఆ నాభి కమలాల నుండి ఆయన రూపాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. పద్మగర్భంలోని శోభతో వెలుగును పొందేటటువంటి స్వయంభువు కారణభూతుడు పితామహుడైనటువంటి భగవంతుడు బ్రహ్మ అరవిందంపై అంటే ఎర్రని కమలంపై కూర్చొని ప్రకాశించినాడు. బ్రహ్మదేవుడు దేని మీద కూర్చున్నాడండి? ఎర్రటి కమలం మీద కూర్చొని ఆయన శోభించాడు. సమస్త విశ్వానికి స్వామిగా తల్చేటటువంటి బ్రహ్మే మేఘగర్జన వంటి గంభీరమైన వాక్కుతో పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తితో మళ్ళీ ఇలా అన్నాడు, నీవు విజయం కోసం ఇప్పుడు ఏం చేశావు? నేనొక్కంటే అందరికంటే గొప్ప బలశాలిని, మరొకరు లేరు, నన్నెవరు పరాజితుణ్ణి చేయగలరు. లోక నియామకులైనటువంటి బ్రహ్మవాక్యాన్ని విని నారాయణుడైన హరి ఓదార్పుతో ఓ మధురమైనటువంటి మాట చెప్పాడు, నాయనా నువ్వు ధాతవి, నువ్వు విధాతవి కూడా. మొత్తం సమస్తమైనటువంటి అందరి యొక్క ఆ విధిని రాసేటటువంటి విధాతవి, స్వయంభువు కూడా నువ్వే, ప్రపితామహుడివి కూడా నువ్వే.
నేను ఈర్ష్యాది కారణం వల్ల అలా ద్వారాలని ముయ్యలేదయ్యా. లీలా ప్రదర్శన చేయాలి అనే కోరిక నాకు కలిగింది, అందుకని నేను ద్వారాలు మూసాను, నిన్ను కాస్త ఒకంత బాధించానయ్యా. దేవదేవుడైన పితామహుణ్ణి ఎవడు బాధ పెట్టాలనుకుంటాడు, లేకపోతే నిన్ను బాధ పెట్టాలని ఎవరనుకుంటారు. నేను ఒక లీల చెయ్యాలి అని ఈ నవద్వారాలన్నీ మూసానయ్యా. నువ్వు నాభీకమలంలో నుంచి వచ్చేట్టుగా నీకు అన్ని విధాలుగా నువ్వు మాన్యుడివి అవుతావు. నా వల్ల నీకు జరిగినటువంటి అపకారము అన్ని విధాల భవిష్యత్తులో కళ్యాణకరంగా నీకు అన్ని శుభాలనిచ్చే విధంగా తయారవుతుందయ్యా అని చెప్పారు. ఈ కారణం వల్లనే బ్రహ్మ సంతోషం కోసం నా పుత్రుడిగా కమ్ము అని పరమాత్మని ప్రార్థించాడయ్యా. నువ్వే నా పుత్రుడివిగా అని కోరుకున్నాడు. అప్పుడు పద్మయోని అనే పేరుతో ఖ్యాతిని పొందినటువంటి తర్వాత భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మ కిరీటి అయిన విష్ణువుకి వరమిచ్చి మిక్కిలి ప్రసన్న చిత్తుడై మళ్ళీ విష్ణువుని గూర్చి ఇలా అన్నాడు, నీవు అందరి ఆత్మస్వరూపుడి, నువ్వేం మామూలు వాడివి కాదయ్యా, అందరికీ ఆత్మస్వరూపుడు లాంటి వాడివి నువ్వు అనంతుడివి, నీకు అంతము లేదయ్యా. ఇక్కడ అంతం ఉంటుంది, ఇక్కడ ఉండదు అని చెప్పలేము. ఎలా అయితే ఒక వృత్తములో ఆరంభమేది అంతమేది ఎవరైనా చెప్పగలరా అండి? సర్కిల్లో చెప్పలేరు. ఎలా సర్కిల్కి ఆరంభ అంతాలు చెప్పలేమో నీకు కూడా ఆద్యంతాలని ఎవడు చెప్పలేడయ్యా. నీ వల్లే ఈ మొత్తం అంతా చక్రం అంతా తిరుగుతోంది, కాలచక్రం అంతా కూడా. కాబట్టి ఆ ఆద్యంతరహితుడు అయినటువంటి వాడివి నువ్వు అని చెప్పి ప్రాణులన్నిటికీ అంతరాత్మగా నువ్వే పరబ్రహ్మవి. అదేవిధంగా నేను లోకాలకు ఆత్మను, లోక మహేశ్వరుణ్ణి, ఇదంతా నా స్వరూపమే, నేను పరమపురుషుడను, బ్రహ్మని అని చెప్పాడు. మనిద్దరికంటే అతిరిక్తంగా, మనిద్దరం కాకుండా ఈ లోకాలన్నిటికీ పరమేశ్వరుడు ఇంకొకడు ఉండే అవకాశమే లేదు. నారాయణుడు పితామహుడి రూపంలో ఒకడే రెండు మూర్తులుగా విభక్తమై ఉన్నాము అని చెప్పాడు. బ్రహ్మ ఆ విధంగా చెప్పిన తర్వాత వాసుదేవుడు బ్రహ్మతో ఈ విధంగా చెప్పాడు, ఈ నీ ప్రతిజ్ఞ నీకు వినాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి బ్రహ్మదేవుడు అహంకారపూరితంగా నువ్వు నేనే అని మాట్లాడేటప్పటికీ నీకు వచ్చినటువంటి ఈ ఆలోచన మొత్తం నీకు వినాశనాన్ని కలిగిస్తుందయ్యా. నీవు బ్రహ్మాధిపతి, యోగీశ్వరుడు, అవ్యయుడు, ప్రధాన పురుషుడైనటువంటి శంకరుణ్ణి చూడట్లేదు, శంకరుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు అని విష్ణుమూర్తి బ్రహ్మకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? కిం నవశ్యపి వశ్యసి యోగేశం బ్రహ్మాధిపతిమవ్యయం ప్రధాన పురుషేశానాం వేదాహం పరమేశ్వరం. పరమేశ్వరుణ్ణి నువ్వు చూడలేకపోతున్నావయ్యా. యోగులు, సాంఖ్యశాస్త్రజ్ఞులు కూడా మహేశ్వరుణ్ణి దర్శించలేరు. పెద్ద పెద్ద యోగులు, సాంఖ్యయోగ పండితులు కూడా ఈ మహేశ్వరుణ్ణి ఎవరు దర్శించలేరయ్యా. అనాది నిధనమైనటువంటి ఆ బ్రహ్మని శరణు పొందు అని చెప్పాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో. క్రుద్రుడైనటువంటి బ్రహ్మ కమలాక్షుడైనటువంటి కేశవుడితో నిశ్చయంగా నిన్ను పరమాక్షరుడవని, జగత్స్వరూపుడవని, బ్రహ్మస్వరూపుడవని, పరమపదానివి అని గుర్తించడం లేదు. మనిద్దరికంటే అతిరిక్తంగా లోకాలకి పరమేశ్వరుడు ఇంకొకడు లేడు అని బ్రహ్మదేవుడు వాదన మొదలుపెట్టాడు. విష్ణుమూర్తితో వాదన మొదలు పెడితే, నువ్వు ఈ దీర్ఘ నిద్రను వదిలిపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో అనే మాట చెప్పాడు. బ్రహ్మ కోపంతో చెప్పిన వాక్యాలు విని విష్ణువు ఇలా చెప్పాడు, ఓ కళ్యాణుడా, నీకు ఈ ప్రకారం చెప్పకూడదు. మహాత్ముల నింద ఎప్పుడు చేయకయా నీ జీవితంలో. నాకు తెలియంది లేదు అనేటటువంటి మాట నీలోంచి అసత్యం పలకడమే, నువ్వు అబద్ధం చెప్పడమే. ఎందుకు? నీకు తెలియంది లేదు అని తెలిసిపోతోంది. పరమేశ్వరుని నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి. కానీ ఓ బ్రహ్మ, ఆత్మ నుండి పుట్టి సమస్త విశేషాలకి కారణమైన పరమేశ్వరుని మాయ నిన్ను మోహితుణ్ణి చేస్తోంది. పరమేశ్వరుడి యొక్క మాయే నిన్ను మోహితుణ్ణి చేస్తోంది. కాబట్టి ఈ పరమేశ్వరుడి యొక్క మాయని అర్థం చేసుకోయ్యా. ఇంత మాత్రమే చెప్పి భగవంతుడైనటువంటి విష్ణువు తన ఆత్మరూపాన్ని, మహేశ్వరుణ్ణి ఆ ఉత్కృష్టమైనటువంటి పరమతత్వ రూపంలో తెలుసుకొని ఊరికినే ఉన్నాడు. వెంటనే ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని విష్ణువు తెలుసుకొని ఇక మాట్లాడడం వద్దు అని చెప్పి
చాలా మౌనంగా ఉన్నారు. తర్వాత బ్రహ్మని అనుగ్రహించడానికి ప్రాణులకి పరమేశ్వరుడు హద్దులేని సామర్థ్యం కలిగినటువంటి హరుడు ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కంటే ఇంకొకళ్ళు లేరు అని బ్రహ్మ అహంకరించాడు. విష్ణువు ఇది నీ నాశనానికి పతనమవుతుంది అన్నాడు. అదేవిధంగా ఆ అహంకారంలోనే బ్రహ్మ నిల్చొని ఉన్నాడు. వెంటనే అదే సమయంలో అక్కడికి ఆ అద్భుతమైనటువంటి స్వామి హరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆ అనంతుని నుదిట ఒక నేత్రం ఉంది. శివుడు మీకు ఎట్లా ఉంటుందండి? త్రినేత్రం అంటాం కదా. మూడో కన్ను ప్రత్యేకంగా కనిపించింది అక్కడ ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మకి. జటామండలాల్ని ధరించి ఉన్నాడు ఆయన. అదేవిధంగా తేజస్కుడు పరమనిధి అయినటువంటి ఆ భగవంతుని చేతిలో త్రిశూలం కూడా ఉందయ్యా. ఆయన పాదాల వరకు వేలాడుతున్నటువంటి మాలని ధరించాడు. గజమాల గజమాల అని మనం అంటుంటామే. ఆనాడు ఆ స్వామి ఈ గజమాలను ధరించారు పైనుంచి పాదాలకొచ్చేదాకా కూడా. కాబట్టి గజమాల ఎప్పుడండి? మొట్టమొదట కూర్మముర పురాణం ప్రకారం గజమాలని మొట్టమొదట ఆయనే ధరించాడు. ఇక ఆయన ఆ మాలలో సూర్య చంద్ర గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా కూర్చబడ్డాయి. స్వామివారి మాలలో ఏమున్నాయండి అన్నారు. స్వామివారి మాలలో సూర్యనారాయణమూర్తి, అదేవిధంగా చంద్రుడు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర తీసుకొని ఉన్నాడు. అదేవిధంగా గ్రహాలు కూడా అక్కడే, నక్షత్రాలన్నీ కూడా అక్కడి నుంచే ఉద్భవించినాయి. అన్నీ కూడా ఆ విధంగా కూర్చబడ్డాయ్యా. ఈ ఈశాన దేవుణ్ణి చూసి మాయతో మోహితుడైనటువంటి పితామహుడైనటువంటి బ్రహ్మ తన రక్షణ కోసం పీతాంబరధారి అయినటువంటి విష్ణువుని చేరుకున్నాడు. రుద్రుణ్ణి చూడంగానే భయపడిపోయాడు బ్రహ్మదేవుడు. వెంటనే వెళ్ళి స్వామి పక్కన కూర్చున్నాడు. అప్పుడు ఆ ఈశాన దేవుణ్ణి చూసి మాయతో మోహితుడైనటువంటి పితామహుడు తన రక్షణ కోసం పీతాంబరధారి అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: జనార్దన, చేతిలో త్రిశూలాన్ని ధరించి నేత్రాలు మూడింటితో ఇట్లా తేజోరాశి రూపంలో ఉన్నటువంటి ఆ అమేయాత్ముడు అనంతుడు ఎవరయ్యా, ఎవరాయనా అని ఇటే వస్తున్నాడు, చూసావా అనే మాట చెప్పాడు. బ్రహ్మ మాటని విన్నటువంటి ఆ దానవమర్దనుడైనటువంటి విష్ణుమూర్తి నిర్మలమైనటువంటి నీటిలో దేదీప్యమానమైన ఈశ్వరుణ్ణి చూశాడు. చక్కగా దేదీప్యమానంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూశాడు. ఈశ్వర సంబంధమైనటువంటి పరమభావరూపమైనటువంటి ఈశ్వరునిలోని పరమతత్వం కూడా ఒక్కసారి విష్ణుమూర్తి వారు దర్శించారు. విష్ణువు వెంటనే లేచాడు. ఆ దేవదేవుడైనటువంటి పితామహుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి ఎన్ని విషయాలు చెప్తూ ఉన్నారో. ఆ దేవుడు స్వయం ప్రకాశం కలిగిన వాడు అంటున్నారు కదండి. సనాతనుడు, ఆది అంతము లేనివాడు, ఆలోచన కందనటువంటి మహాత్ముడు, లోకాలకి ఈశ్వరుడైనటువంటి మహాదేవుడు అని చెప్తున్నారు. మంగళమును చేయువాడు, అనేకమైనటువంటి మంగళాలన్నీ కూడా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే వస్తాయి. ఈ మాట చెప్తోంది ఎవరు? విష్ణుమూర్తి. కానీ ఈ కాలంలో విష్ణువు గొప్పవాడు, శివుడు గొప్పవాడు, శక్తి గొప్పది, సూర్యుడు గొప్పవాడు, లేదండి గణపతి గొప్పవాడు అని మనం కొట్టుకుంటున్నాం. శంకరాచార్యుల వారు ఈ విధమైనటువంటి కొట్లాట పెట్టుకోవద్దు అనేటటువంటిది ఎక్కడి నుంచి తీసుకొని ఇలా పురాణాంతర్గతమైనటువంటి విషయాలను తీసుకొని, ముఖ్యంగా కూర్మ పురాణంలో స్వామివారు ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా అనేక లోకాలన్నిటికీ శాసకుడైనటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, శాసన చేసేటటువంటి వాళ్ళకు కూడా శాసకుడు, ఇతను ధరించేవాడు, పోషించేవాడు, ప్రాణులకు ఒకే స్వామి, యోగి, మహేశుడు, విమలుడు, శివరూపం, శుభాన్ని కలిగించేవాడు అని చెప్పాడు. ఇతడే ధాత, విధాత, ప్రధాన పురుషులకు ఈశ్వరుడు. యతులు బ్రహ్మభావన వచ్చి ఆయన్ని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి తపనతోటి ఎదురు చూస్తూ ఉంటారయ్యా. ఈయననే కేవలుడు, నిష్కలుడు, మహాదేవుడు,
శివుడు కాలరూపంతో సంపూర్ణ జగత్తుని సృష్టి చేసేటటువంటి వాడు ఆ శంకరుడేనయ్యా. ఇప్పుడు వస్తున్నవాడు సనాతనుడైనటువంటి ఆయనే పూర్వకాలంలో నిన్ను బ్రహ్మని చేశాడు. ఇప్పుడు కాదయ్యా, ఇంతకంటే బ్రహ్మని ముందు తయారు చేసినవాడు కూడా ఆ మహానుభావుడే. నీకు వేదాలని అనుగ్రహించినటువంటి వాడు కూడా ఆ పరమేశ్వరుడే. ప్రపితామహ, నన్ను ఇతనికి సంబంధించిన విశ్వయోని సనాతనుడు వాసదేవుడు అనేటటువంటి పేరు గల చక్కటి రెండవ మూర్తిగా తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మకి కూడా అధిపతి అవ్యయమైన యోగేశ్వరుణ్ణి నీవు చూడడం లేదా? నీ దృష్టిని ఒక్కసారి దివ్యమయ్యేట్టుగా చేస్తాను అని పరమాత్మను చూడగలవు అని చెప్పారు. ఆ విధంగా అనుగ్రహించారు. ఆ తర్వాత ఏమిటి అనే విషయాన్ని మళ్ళీ రేపటి రోజున చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.